హాయ్ ఫ్రెండ్స్, ఎన్ని తరాలు మారినా బంగారం కోసం మనుషుల వేట ఆగదు. ఎక్కడ నిధి నిక్షేపాలు ఉన్నాయో తెలుసుకుని ప్రాణాలకు తెగించి మరీ తమ హంటింగ్ కొనసాగిస్తుంటారు. అలాంటి వారి కోసం అమెరికాలోని అరిజోనా పర్వతాల్లో ఒక రహస్య బంగారు గని ఉంది. ఆ గనిలో బంగారం ఎతుకుతుంటే ఒక మనిషి తన జీవితాంతం అనుభవించినా తరగనంత. అవును, దీన్ని లాస్ట్ డచ్ మ్యాన్ గోల్డ్ మైన్ అని పిలుస్తారు. వందల ఏళ్లుగా వేలాది మంది నిధి వేటగాళ్లు ఈ గని కోసం ఆ సూపర్ స్టిషన్ పర్వతాల్లో వెతికారు. షాకింగ్ విషయం ఏమిటంటే ఆ గన్ని కనిపెట్టడానికి వెళ్ళిన వారంతా వింత పరిస్థితిలో మరణించారు. కొందరి తలలు తెగి ఉన్నాయి, మరికొందరు ఎండకు ఎండిపోయి అస్థిపంజరాల్లా దొరికారు. అసలు ఆ పర్వతాల్లో దాగి ఉన్న ఆ అపారమైన బంగారం ఎవరిది? ఆ గనిని కనిపెట్టడం అసాధ్యమా? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో మృత్యుతో ముడిపడి ఉన్న ఆ గోల్డ్ మైన్ రహస్యాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఈ కథ 19వ శతాబ్దంలో మొదలైంది. జాకబ్ వాల్ట్జ్ అనే ఒక జర్మనీ వలసదారుడు, ఆయన్ని డచ్ మ్యాన్ అని కూడా పిలిచేవారు. ఆయన అరిజోనా పర్వతాల నుండి అద్భుతమైన బంగారు ముక్కలతో తిరిగి వచ్చేవాడు. ఆ బంగారం ఎంత స్వచ్ఛంగా ఉండేదంటే ఆ కాలంలో ఎక్కడా అలాంటి దొరికేది లేదు. ఆయన చనిపోయే ముందు తన దగ్గర ఉన్న ఒక రహస్య మ్యాప్ని ఒక మహిళకు ఇచ్చి ఆ గని ఎక్కడుందో వివరించాడు. కానీ ఆ మ్యాప్లోని గుర్తులు ఎంత వింతగా ఉన్నాయంటే ఎవరూ ఆ గని కనిపెట్టలేకపోయారు. వాల్ట్ చనిపోతూ, నేను కనుగొన్న ఆ గని ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైందిగా, కానీ దాన్ని వెతకటానికి వెళ్లేవారు ప్రాణాల మీద ఆశ వదులుకోవాలి అని హెచ్చరించాడు. అసలు ఆ పర్వతాలకు సూపర్ స్టిషన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ అడుగుపెట్టిన వారు తిరిగి రారనే భయంతో పాటు ఆ పర్వతాల లోపల నరకానికి ద్వారం ఉందని, అక్కడ అదృశ్య శక్తులు బంగారాన్ని కాపాడుతున్నాయని స్థానిక అపాచీ తెగవారు బలంగా నమ్ముతారు. అందుకే ఆ పర్వతాలను మూఢనమ్మకాల పర్వతాలని పిలుస్తారు. 1931లో అడల్ఫ్ రూత్ అనే నిధి వేటగాడు ఆ మ్యాప్ను పట్టుకొని వెళ్ళాడు. కానీ 6 నెలల తర్వాత అతని పుర్రె మాత్రమే దొరికింది. దాని మీద 2 బుల్లెట్ రంధ్రాలు ఉన్నాయి. ఆయన రాసిన నోట్స్లో నేను గనిని కనుగొన్నాను అని రాసి ఉంది. ఆ తర్వాత 2010లో 3 స్నేహితులు ఆ గని కోసం వెళ్ళి మాయమైపోయారు. వారి మృతదేహాలు దొరికినప్పుడు డాక్టర్లే షాక్ గురయ్యారు. పర్వతారోహణలో అనుభవం ఉన్నవారు కూడా అక్కడ ఎందుకు దారి తప్పిపోతున్నారు? అక్కడ ఉన్న వింతైన వాతావరణం మనుషుల మెదడును భ్రమకు గురిచేస్తుందని సైన్స్ చెబుతున్న స్థానికులు మాత్రం అక్కడ అపాచీ తెగ ఆత్మలు ఆ బంగారాన్ని కాపాడుతున్నాయని నమ్ముతారు. మరి నేటి టెక్నాలజీతో ఆ గనిని కనిపెట్టలేమా? లేటెస్ట్ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా అరిజోనా పర్వతాలను స్కాన్ చేసినప్పుడు భూమి అడుగున భారీ మొత్తంలో గోల్డ్ క్వార్ట్జ్ నిక్షేపాలు ఉన్నట్టు తేలింది. కానీ ఆ ప్రాంతం అంతా అగ్నిపర్వతాలు పేలి ఏర్పడిన రాళ్లతో నిండి ఉండటం వల్ల డ్రోన్లకు కూడా ఆ గని ద్వారం దొరకటం లేదు. ఆ గని కేవలం ఒక చిన్న గుహలా ఉండొచ్చని, ప్రకృతి దాన్ని మట్టితో కప్పేసి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ పర్వతాల్లో ఉండే ఎండ, నీరు దొరక్కపోవటం, అలాగే పదునైన రాళ్లు మనుషుల్ని చంపేస్తున్నాయి తప్ప అక్కడ శాపాలు ఏవీ లేవని సైన్స్ చెబుతోంది. కానీ ఆ నిధి కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన వందలాది మంది కథలు వింటే భయం కలక్క మానదు. నిజానికి లాస్ట్ డచ్ మ్యాన్ గోల్డ్ మైన్ అనేది మనిషి అత్యాశకు, ప్రకృతి శక్తికి మధ్య జరుగుతున్న యుద్ధం. లక్షల కోట్ల విలువైన బంగారం కళ్ళ ముందే ఉన్నా దాన్ని మనిషి దక్కించుకోలేకపోవటం ఒక శాపంలా అనిపిస్తోంది. ఆ పర్వతాల గుండెల్లో దాగి ఉన్న ఆ బంగారం ఎప్పటికైనా బయట ప్రపంచాన్ని చూస్తుందా, లేక వెతికిన వారందరినీ బలి తీసుకుంటూనే ఉంటుందా? లాస్ట్ డచ్ మ్యాన్ గోల్డ్ మైన్ ఇదొక వేడని మిస్టరీ. చూశారు కదా ఫ్రెండ్స్, అమెరికా పర్వతాల్లో దాగి ఉన్న ఆ బంగారం గని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆ నిధి కోసం ప్రాణాలకు తెగించి వెతకాలంటారా? కామెంట్స్లో పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.